ఒకవేళ వాళ్ళ బోధ తప్పై నా బోధే సత్యమై శ్రమల్లో సంఘం ఉంటే సిద్ధపడని వాళ్ళ విశ్వాసం ఉంటుందా, ఊడిద్దా? ఎవరికి నష్టం? ఏ బోధ నష్టం? శ్రమలు ఉంటాయి సిద్ధపడండి అనే బోధ నష్టమా? ఏముండవు నిద్రపోండి అనేది నష్టమా? ఏది డేంజర్? శ్రమలకు సిద్ధపడండి అని శాలేమన్న చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఇక శ్రమలు ఉండవు, మనం ముందెళ్ళిపోతాం అన్నాడు. ఎంత మోదువరైనా సరే తీసి పక్కన పెట్టండి. సలాం సార్, ఈ విషయంలో నీకు ఒక నమస్కారం, నీ బోధ మేము విన్నామని చెప్పాడు. నన్ను వెంబడించే వాళ్ళందరూ కూడా అంత్య అబద్ధ క్రీస్తు వాడిని ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, కుతిక తప్పించడానికి ఇష్టపడినా సరే అప్పజెప్పి ఊరుకోవాలి తప్ప దాక్కోవటానికి లేదు.